వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మానస. నా పేరు శోభ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్ పథకం ప్రకటిస్తే చట్టం చేసినట్టేనన్న మంత్రి శ్రీనివాస్ యాదవ్. సబ్సిడీపై గొర్రెల పంపిణీకి సంక్రాంతి కానుకగా ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వెల్లడి. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కొత్తకోటలో సిపిఎం నిరసన. కేంద్ర ప్రభుత్వం చర్యలు జరుపుతూ కాలయాపన చేస్తుందని ఆగ్రహం. నవాబుపేట మండలంలోని చిట్టగిద్ద గ్రామంలో కళ్లు తాగిన 20 మంది అస్వస్థత. కృత్రిమ కళ్లు తాగడం వల్లే ఇలా జరిగిందని గ్రామస్తుల అనుమానం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మామిడిపల్లి చౌరస్తా వద్ద పసుపు రైతుల మహాధర్నా. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా వెల్జార్లో వైభవంగా శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. తండోపతండాలుగా తరలి వస్తున్న భక్తులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర అబ్కారీ క్రీడా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని ఉప్పల్ బగయత్ లో గౌడ హాస్టల్ నూతన భవనం భూమి పూజ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం గౌడ్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జి నాగేందర్ గౌడ్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. భాస్వరం అకించనార్తిమార్జనం చిరంతనోక్తి భాజనం అనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశ భీషణం ధనం భజే పురాణవారణం నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ మంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రియుగం స్మరామి. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. అందరు చప్పట్లు కొట్టింది గట్టిగా. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యా. శ్రీనివాసాయ మంగళం. కళ్యాణ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. దుర్గా మాతాకి, లక్ష్మీ నృసింహ భగవానికి, గణేశ భగవానికి, కంఠమహేశ్వర స్వామికి, రాజరాజ తల్లికి జై. జై గౌడ. రాజరాజేశ్వర భగవానికి. రమేష్ మహాలక్ష్మీ నమః. నాతో పాటు చాలా మంది ఉన్నత స్థానాలు ఉన్నారు. ఐఏఎస్ గా స్పీకర్ గారు అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ లో, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో డాక్టర్లుగా, అడ్వకేట్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్
సాయిబాబా గౌడ్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇక సంతోష్ నగర్ లోని ఎస్ఎంఆర్ క్లినిక్ ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. వైద్యాన్ని సేవా దృక్పథంతో పేషెంట్స్ ను మనసు పెట్టి ట్రీట్ చేస్తే సగం రోగం తగ్గిపోతుందన్నారు. యువకులు ఏది మొదలు పెట్టాలన్నా త్వరగా ముందుకు రారని, చిన్న వయసులో కాన్ఫిడెంట్ తో క్లినిక్ పెట్టుకున్నందుకు డాక్టర్ను అభినందించారు. sample collection emergency. సంతోష్ నగర్ కాలనీలో డాక్టర్ లాస్య తను సొంతగా తనంతలో తన క్లినిక్ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ఈ క్లినిక్ ఏర్పాటు చేసుకున్నారు. తనకు ఎస్ఎంఆర్ క్లినిక్ తనకు మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తున్నా. కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్. ఎందుకంటే జనరల్గా యంగ్స్టర్స్ ఏదైనా కూడా సొంతగా స్టార్ట్ చేయడానికి కొంచెం వెనక ముందు అవుతుంటారు, కానీ తను సొంతగా స్టార్ట్ చేస్తాం. ప్రధానంగా తను స్పెసిఫిక్గా ఇయర్ అండ్ నోస్ త్రోట్ సంబంధించి ఎక్స్రే టైప్ అంటే ఎండోస్కోపిక్ టైప్లో తను తీసుకున్న కార్యక్రమం తప్పకుండా సక్సెస్ కావాలని. అన్నిటికీ నచ్చింది ఏంటంటే కాన్ఫిడెంట్. తను అంత చిన్న వయసులో కాన్ఫిడెంట్గా ఇది ఏర్పాటు చేయడం అనేది అభినందిస్తూ, ముఖ్యంగా తను ఎంకరేజ్ చేసిన పేరెంట్స్ని కూడా అభినందిస్తూ ఉన్నాము. తప్పకుండా సక్సెస్ కావాలని. వచ్చినంత పెద్ద జబ్బు అయినా కూడా తప్పకుండా తగ్గిపోతుంది. ముఖ్యంగా మా డాక్టర్ మా మొహం చూస్తేనే సగం తగ్గిపోయేటట్టు. ఆ విధంగా వచ్చిన ప్రతి పేషెంట్ కూడా, ముఖ్యంగా పూర్ పీపుల్ వస్తున్నప్పుడు కొంత మానవత దృక్పథంతో వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నామని. తప్పకుండా సక్సెస్ కావాలని. చిన్నగా మొదలుపెట్టిన ఈ క్లినిక్ పెద్దగా హాస్పిటల్ లెవెల్లో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతాము. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కొత్తకోటలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తకోట మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బొబ్బిలి నిక్సన్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకురావడంతో రైతులకు హాని కలిగించే విధంగా ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో వివిధ ప్రాంతాల రైతులు పెద్ద ఎత్తున 44 రోజుల పాటు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు నాయకుల దగ్గర చర్చలు జరుపుతూ కాలయాపన చేస్తున్నారని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామచంద్రయ్య, బలరాం, బుడ్డన్న, బాలస్వామి, జయమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరణించడం జరిగింది. దాంతో భాగంగా ఏంటంటే కార్మికులు ఏదైతే రైతులు డిమాండ్ చేస్తున్న చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇప్పటి వరకు కూడా రద్దు చేయడం లేదు. దానికి మద్దతుగా మనం ఈరోజు కొత్తకోట మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని వాళ్ళ రైతులకు మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ రైతు వ్యతిరేక చట్టాల వల్ల రైతులకు కానీ, అదేవిధంగా పేదలకు కానీ, మధ్యతరగతి వర్గాలు కానీ, కార్మికులకు అందరూ కూడా నష్టదాయకము. ఈ చట్టం అమలైతే రేపు బియ్యం రేటు కూడా సోనా మసూర ఈరోజు 42 రూపాయలు ఉంది, రేపు 100 రూపాయలు అవుతుంది. కాబట్టి ఆ రైతు వ్యతిరేక చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మనం సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కార్మికులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క రైతు వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మనం ముక్తఖండంతో ఆందోళన చేయాలి, రైతులకు మద్దతు తెలపాలని చెప్పేసి మనవి చేస్తూ కార్యక్రమం 27 మంది మరణించడం జరిగింది. దాంతో భాగంగా నవాబుపేట మండలంలోని చిట్టగిద్ద గ్రామంలో కల్లు తాగిన 20 మంది అస్వస్థతకు గురయ్యారు. కల్లు తాగిన వారంతా కళ్ళు తిరిగి కింద పడిపోయారు. అయితే కృత్రిమ కల్లు తాగడం వల్లే ఇలా జరిగిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిని స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు చిట్టగిద్దకు వెళ్లి గ్రామస్తుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
అమ్మ కాలు మొత్తా అరే అట్లా అది లేకపోతే ఎట్లా నా పెట్టుకోవాలి తప్పు నాకు వార్డ్ బాయ్లు ఆయమ్మలు మధ్యాహ్నం నైట్ చుట్టువాలి అంటే నాకు పొద్దున తెలిసింది ఏంటంటే ఎర్రవల్లి గ్రామంలో ఇట్లా కింద పడిపోతున్నారు అని చెప్పి తెలిసింది. ఎర్రవల్లికి వెళ్ళడం జరిగింది. ఎర్రవల్లి నుంచి వస్తుంటే మమదానపల్లె కూడా పడిపోయిందన్నారు. మమదానపల్లె కూడా చూసినాను. తర్వాత నారాయణపూర్లో చూసినాము. ఇప్పుడు ఇక్కడికి పెళ్లిమాడుకు రావడం జరిగింది. కొత్తగాడలో కూడా కొంతమంది పడ్డారు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయిందని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు నేను గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్తాము. తెలియదు అంటే వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ అనుమానం అది కళ్ళుతోటి అయ్యి ఉండొచ్చు అనేటటువంటి వాళ్ళ అనుమానం. ఇంకా పరీక్షలు రాలేవు కదా, పరీక్షలన్నీ చేసిన తర్వాత కళ్ళుతోటి అయ్యిందా లేకపోతే వేరే ఏం కారణంతో అయిందా అనేది అవన్నీ కూడా పరీక్షల రిపోర్ట్లు వచ్చిన తర్వాత చెప్పగలుగుతాం. మనం ముందే కళ్ళుతోటి అయిందని చెప్పడానికి కాదు. ప్రతి గ్రామంలో ఇప్పుడు నేను ఎర్రవల్లికి పోయిన దగ్గర వాళ్ళు 10-12 మంది వాళ్ళు పడిపోయినని చెప్తుండ్రు. మమ్మదానిపైన 5-6 మంది పడిపోయిన అంటుండ్రు. నారాయణపూర్లో కూడా 6-7 మంది పడరంటుండ్రు. ఈడ కూడా 10 మందికి దగ్గర పడరంటుండ్రు. కొత్తగాడలో 3-4 పడరంటుండ్రు. అంటే మొత్తం తెలియదు ఎంతమంది పడరన్నా కానీ చాలా మందే పడిపోతుండ్రు అనేటటువంటిది అయితే చెప్తా ఉన్నాను. అంటే చాలా మంది ఏంటంటే పడిపోయి మళ్ళీ 5 నిమిషాలు లేస్తుండ్రు. అయితే ఈ పడ్డప్పుడు స్పృహ తప్పిపోతారు కాబట్టి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. ఆ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మేము అందరికీ చెప్తా ఉన్నాము. అట్లాగే ఎవరైనా తాగే అలవాటు ఉండి ఇంట్లో తీసుకొచ్చి ఏమైనా స్టాక్ పెట్టుకుంటే దాని మీద అనుమానం ఉన్నది కాబట్టి దాన్ని పారబోయండి అని చెప్పి చెప్తా ఉన్నాము. ఎవరైనా చేన్ల కాడికి బావుల కాడికో కరెంటు దగ్గరికి ఇట్లా పోతే వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ఎవరైనా పంపించి వాళ్ళని దోలుకొచ్చుకోండి అని చెప్పి చెప్తాము. సర్పంచ్ వాళ్ళకి చెప్పినాం. సర్పంచ్ ఒకరే కాదు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా VRA కావచ్చు, VRO, పంచాయత్ సెక్రటరీ, తర్వాత ఆశా వర్కర్లు, వీళ్ళందరూ ఎవరెవరు ఉంటే వాళ్ళకు కూడా అందరు జాగ్రత్తలు తీసుకొని అవగాహన కల్పించండి అని చెప్పి ప్రజలు, ఇది ఏదో ఒకరు అనుకుంటే కాదు కదా, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా కలిసికట్టుగా అవగాహన కల్పించాలా. ఈ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇది ఏదైతే వస్తుందో దాని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రజలు అవగాహన చేస్తాం. వేసినాం ఆల్రెడీ ఇప్పుడు ఇందాక నేను ఉన్నప్పుడే అక్కడ ఎర్రవల్లి గ్రామం లోపల డప్పు చాటింపు వేయడం జరిగింది. అవగాహన కల్పించడం గురించి ఒక దగ్గరికి తీసుకొచ్చి అక్కడ ఆశా వర్కర్లు, మిగిలిన అధికారులు అందరూ కూడా, ఇందాక DMHO గారు ఉన్నారు, DMHO గారు నాతో పాటే ఉన్నారు, అట్లాగే ఎక్సైజ్ వాళ్ళు ఉన్నారు, తర్వాత రెవెన్యూ MRO వాళ్ళందరూ కూడా ఉన్నారు. అవగాహన కల్పిస్తూ ఉన్నాం అందరికీ. కారణం ఏందనేటటువంటిది రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత తెలుస్తుంది. సార్, వైద్య శిబిరాలు ఏమన్నా ఏర్పాటు చేస్తున్నారా? అదే వైద్య శిబిరాలు అంటే ఇదే, ఇంకా వైద్య శిబిరాలు అనేటువంటి దీనికి ప్రత్యేకంగా కాదు కదా, జాగ్రత్త తీసుకోవాలి. ఫిట్స్ వస్తున్నాయి, ఫిట్స్కి సంబంధించిన ఇంజెక్షన్ అవన్నీ కూడా మేము ప్రైమరీ ఎయిడ్ కిట్ తెప్పించడం జరిగింది. ఆ ఫిట్స్ వస్తే దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా తెప్పించడం ఈ గ్రామాల్లో అమ్మ కాలు మొత్తా అరే అట్లా అది లేకపోతే ఎట్లా నా పెట్టుకోవాలి తప్పు నాకు వార్డ్ బాయ్లు ఆయమ్మలు మధ్యాహ్నం నైట్ చుట్టువాలి అంటే నాకు పొద్దున తెలిసింది ఏంటంటే ఎర్రవల్లి గ్రామంలో ఇట్లా కింద పడిపోతున్నారు అని చెప్పి తెలిసింది. ఎర్రవల్లికి వెళ్ళడం జరిగింది. ఎర్రవల్లి నుంచి వస్తుంటే మమదానపల్లె కూడా పడిపోయిందన్నారు. మమదానపల్లె కూడా చూసినాను. తర్వాత నారాయణపూర్లో చూసినాము. ఇప్పుడు ఇక్కడికి పెళ్లిమాడుకు రావడం జరిగింది. కొత్తగాడలో కూడా కొంతమంది పడ్డారు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయిందని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు నేను గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్తాము. తెలియదు అంటే వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ అనుమానం అది కళ్ళుతోటి అయ్యి ఉండొచ్చు అనేటటువంటి వాళ్ళ అనుమానం. ఇంకా పరీక్షలు రాలేవు కదా, పరీక్షలన్నీ చేసిన తర్వాత కళ్ళుతోటి అయ్యిందా లేకపోతే వేరే ఏం కారణంతో అయిందా అనేది అవన్నీ కూడా పరీక్షల రిపోర్ట్లు వచ్చిన తర్వాత చెప్పగలుగుతాం. మనం ముందే కళ్ళుతోటి అయిందని చెప్పడానికి కాదు. ప్రతి గ్రామంలో ఇప్పుడు నేను ఎర్రవల్లికి పోయిన దగ్గర వాళ్ళు 10-12 మంది వాళ్ళు పడిపోయినని చెప్తుండ్రు. మమ్మదానిపైన 5-6 మంది పడిపోయిన అంటుండ్రు. నారాయణపూర్లో కూడా 6-7 మంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నా కార్యక్రమానికి ప్రతి ఒక్క రైతు తప్పకుండా తరలి రావాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అన్నారు. మాజీ మంత్రి రామచంద్రారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉపయోగం లేని చట్టాలను అమలు చేస్తుంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తామని అంటున్నాయని, ఇలాంటి రైతు వ్యతిరేక నిర్ణయాల్ని వెనక్కి తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉండి పోరాడుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి గన్రత్ సుజాత, మాజీ జెడ్పీటీసీ కొండ గంగాధర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు సంజీవ్ రెడ్డి, యాసం నర్సింగ్రావు, రాహుల్ చంద్రాల,
షేక్ నాజీద్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో రైతులందరూ కూడా చలిని వర్షాన్ని లెక్క చేయకుండా ధర్నా చేస్తున్నారు. అంటే రైతులు ఎంత వ్యతిరేకిస్తున్నారు అనేటువంటిది దానికి నిదర్శనం. అయినా కూడా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు, కనీసం ఇప్పటి వరకు స్పందన లేదు. చర్చలకు పిలిచినా కూడా ఎలాంటి పరిష్కారం లేకుండా చర్చలు ముగిస్తున్నారు తప్ప రైతుల గురించి ఆలోచన చేయడం లేదనేది నిదర్శనం. ఈరోజు వారు తీసుకొచ్చినటువంటి చట్టాలు కేవలం కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా ఉన్నాయనే మాట వాస్తవం. ఎందుకంటే మీరు పండించిన పంటలు ఎక్కడైనా అమ్ముకోమని చెప్తున్నారు. సన్నకారు చిన్నకారు రైతు ఎక్కడికి పోయి అమ్ముకుంటాడు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కార్పొరేట్ వ్యవసాయదారుడైతే క్వింటాల కొద్దీ పండిస్తాడు కాబట్టి ఎక్కడికైనా కూడా పోతాడు. 5 ఎకరాలు ఉన్నటువంటి రైతు 10 కుంటాలో 20 కుంటాలో పండించుకుంటాడు, దూరం పోయి అమ్ముకోలేడు. కాబట్టి ఉన్నటువంటి మార్కెట్ వ్యవస్థని నిర్వీర్యం చేయకుండా స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి దాని ప్రకారము మద్దతు ధరల్ని ప్రకటించకుండా ఒక స్పష్టత లేనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు రైతుల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. రైతుల తరఫున చట్టాల్ని సవరించే వరకు కూడా తీసుకొచ్చినటువంటి చట్టాల్ని పూర్తిగా కూడా రైతులకు అనుకూలంగా మార్చే వరకు కాంగ్రెస్ పార్టీ రైతుల తరఫున పోరాటం చేస్తున్నటువంటి విషయాన్ని 11 జనవరి 11 AM ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఏఐసిసి ఆదేశాల మేరకు మరియు పిసిసి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నా ఉన్నది. దానికి కాంగ్రెస్ లీడర్స్, కాంగ్రెస్ కార్యకర్తలు, సర్పంచ్లు, ఎక్స్ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మరి ప్రజల ఆర్గనైజేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, సేవాదల్, కిసాన్ సెల్ అందరూ హాజరు కావాలని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఒకటే, దగ్గర 45-46 డేస్ అయింది. ఢిల్లీ బార్డర్లో రైతులు, పంజాబ్ రైతులు, హర్యానా రైతులు, యూపీ రైతులు, మరి రాజస్థాన్ రైతులు అందరూ వచ్చి అక్కడ ఈ 3 చట్టాలను, రైతులకు తీసుకొచ్చిన చట్టాలు, ఈ 3 చట్టాలని రద్దు చేయాలని వాళ్ళు చలిలో అక్కడనే ఉండి ఎన్ని రోజుల నుంచి అక్కడ ధర్నా చేస్తున్నారు. వాళ్లకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ డే ఫస్ట్ నుంచి నిలబడి ఉన్నది. ఈ 3 చట్టాలు రైతులకి లాభం చేసేది కాదు, నష్టం అవుతుంది. ఈ 3 చట్టాలు రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ మరి రైతు సంఘాలు డే ఫస్ట్ నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టే రైతు చట్టాలు రైతులందరూ. ఇక నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మామిడిపల్లి చౌరస్తా వద్ద రైతులు మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో వివిధ గ్రామాల నుండి పసుపు రైతులు భారీగా పాల్గొన్నారు. తక్షణమే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఉన్న జనాన్ని రాజ్యాంగబద్ధంగా 5 రోజుల నుంచి ఢిల్లీలో మా రైతుకు కులం లేదు, మతం లేదు, అందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకొని అందరం రైతులమే. ఒక రైతుగా అందరం మాట్లాడడం. మనం ఒక అతిథిని పిలిచినాము. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వస్తున్నారు, ఒక 2 నిమిషాలు వస్తారు. వచ్చిన తర్వాత అందరూ కూర్చోలే చేస్తా ఉన్నారు. వ్యవసాయం కోసం చనిపోయిన రైతులకు జోహార్లు. మన వ్యవసాయాన్ని కాపాడుకోవడం కోసం చనిపోయిన ఢిల్లీ రైతులకు జోహార్లు. ఢిల్లీ రైతులకు ఒక పార్టీ వాళ్ళకి వచ్చి ఇంకో పార్టీ వాళ్ళకి రాకుంటుందా? పసుపు రంగు, ఒక పార్టీ రంగు పసుపు ఒక రకంగా, ఇంకో పార్టీ రంగు పసుపు రంగు ఇంకో రకంగా ఉంటుందా? ఎందుకు మరి పంచాయతీ మనం? సో అందువల్ల మనం అందరం అడిగేది, అన్ని రాజకీయ పార్టీల పాలనలు చూసాం, అన్ని ప్రభుత్వాలు చూసాం, అందరూ మాట్లాడేది చూసాం. అందువల్ల నా అపీల్ ఏంటంటే సమైక్యంగా రాజకీయాల్ని పక్కకు పెట్టి, జెండాలు పక్కకు పెట్టి రైతుకు
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో శ్రీ 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 వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. ఈ ఆలయం చాలా పురాతనమైందని, ఈ బ్రహ్మోత్సవాలకి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వస్తుంటారని స్థానికులు తెలిపారు. ఈ నెల 11వ తేదీ సోమవారం రోజు స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతుందన్నారు. అందరూ राजनुभूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे शुद्धिभासाबलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहो अभूतिमसमृद्धिं च सर्वान्निन्दत मे गृहात् नन्दत्वारान्दुरादर्शयं श्रीर्मे भजतु लक्ष्मी. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 50,000 ఉద్యోగాల ప్రకటనతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని గ్రామాల్లో నిరుద్యోగ యువతులతో పండుగ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నిన్న 1400 మంది యువకులకు, ఈ రోజు 900 మంది నిరుద్యోగ యువతులకు ఎత్తు పరుగు పందాలు నిర్వహించారు. ఉచిత శిక్షణతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నిరుద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా యువతులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎంకేఆర్ ఫౌండేషన్ నుంచి నిరుద్యోగులకు ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు గాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నా పేరు పల్లవి, నేను పోచారం. ఇక్కడికి నేను రన్నింగ్ కోసం ఎంకేఆర్ ఫౌండేషన్ కోసం వచ్చాను. నేను క్వాలిఫై అయ్యాను అండ్ ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. ఎంకేఆర్ ఫౌండేషన్ కండక్ట్ చేస్తున్న ఎమ్మెల్యే గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎంకరేజ్మెంట్ బాగుంది ఇక్కడ. ఈ ఎంకరేజ్మెంట్ తోటి నేను జాబ్ కూడా కొడతానని అనుకుంటున్నాను. కంపల్సరీ నేను జాబ్ కొడతానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు తేజశ్రీ, మాది ఉప్పర్గూడ. మేము ఇబ్రహీంపట్నంకి గురుకుల్ విద్యాపీఠకి కానిస్టేబుల్ ఫ్రీ కోచింగ్ శిక్షణ కోసమని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మేము వాళ్ళు పెట్టిన రన్నింగ్ కాంపిటీషన్లో క్వాలిఫై అయ్యాము. అలాగే మరిన్ని కొన్ని టెస్టులు పెడతామన్నారు, దాంట్లో కూడా మేము క్వాలిఫై అవుతామని మేము అనుకుంటున్నాము. యూత్ని ప్రోత్సహిస్తూ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ గారికి మనస్ఫూర్తిగా మేమందరము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం ఒక మంచి ఆలోచనతోటి 50,000 పోస్టులను క్రియేట్ చేసినటువంటి శుభ సందర్భంలో మరి ఈనాడు కానిస్టేబుల్స్ సెలక్షన్స్ కోసం 20,000 మంది పోస్టులు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే మన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అమ్మాయిల సెలక్షన్ చేసి
వాళ్ళకు కోచింగ్ ఇప్పించి ఈ యొక్క జాబ్ పుట్టాలనే ఆలోచనతోటి ఇక్కడ ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా ట్రైనింగ్ కోచింగ్ అన్నీ కూడా ఇప్పించడం కూడా జరుగుతూ ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ఫిజికల్ ఫిట్నెస్ కోసం రన్నింగ్ కానీ, హై జంప్ కానీ, లాంగ్ జంప్ కానీ ఇవన్నీ కూడా ఆలోచనతోటి సెలెక్షన్ ప్రిలిమినరీ ఎలక్షన్ కాకముందే, ఎగ్జామ్స్ కాకముందే ఇవన్నీ సెలెక్ట్ చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇవాళ దీనికి స్పందించి ఇంచుమించు 100 మెంబర్స్ రావడం కూడా జరిగింది. ఈ 900 అమ్మాయిల్లో సెలెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ టెస్ట్ పెట్టి వీళ్ళని సెలెక్షన్ చేసుకొని కోచింగ్ ఇప్పించడం కూడా జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి దీనంత అవకాశం వీళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థికంగా లేనటువంటి కుటుంబాలలో ఫీజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైనా పథకం ప్రకటిస్తే అది చట్టం చేసినట్టేనని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. డీడీలు కట్టిన 28,335 మందికి సబ్సిడీపై గొర్రెల పంపిణీకి సంక్రాంతి కానుకగా ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. 360 కోట్ల రూపాయల వ్యయంతో గొల్లకుర్మలకి గొర్రెల పంపిణీ 2వ విడత కార్యక్రమాన్ని ఈ నెల 16న నల్గొండలో ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. ఆఖరి కుటుంబం వరకు గొర్రెల పంపిణీ చేస్తామన్నారు. తన కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు మన రాష్ట్రంలో లేవని, వచ్చే అవకాశం లేదని మంత్రి పేర్కొన్నారు. నిన్న మొన్న కొన్ని ఏరియాల్లో కోళ్లు చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. కానీ మహారాష్ట్ర నుంచి వచ్చిన గొర్రెలు వాతావరణం సహకరించక చనిపోయాయని తెలిపారు. తెలంగాణలో కొన్ని చోట్ల కోళ్లు చనిపోయిన మాట వాస్తవం. అవి పక్క రాష్ట్రాల నుంచి తీసుకురావడంతో వాతావరణంలో మార్పు వల్ల అవి చనిపోయినట్టు తెలిపాయి. బర్డ్ ఫ్లూను ఎదుర్కొనేందుకు 1300 టీంలు రెడీగా ఉన్నాయని మంత్రి వెల్లడించారు. లాంచ్ చేస్తున్నాం. ఒక 5,000 గొర్రెలతో స్టార్ట్ చేస్తాం అక్కడ కార్యక్రమాన్ని. నల్గొండ అంటే ఈ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒక 7 సెగ్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మీకు ఇక్కడ నల్గొండ కానీ, నకరకెల్ కానీ, మునుగోడు, దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, తుంగతుర్తి ఈ 7 కాన్స్టిట్యున్సీలు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. రెండోది అదే రోజు రాష్ట్ర ఇది అయిన తర్వాత 2వ ఫేజ్ అది కూడా నెక్స్ట్ బడ్జెట్లో ఆ కార్యక్రమాలు కూడా తీసుకుంటాం. మా ముఖ్యమంత్రి గారి ఆలోచనల్లో ఆఖరి కుటుంబం వరకు ఇవ్వాలనేటువంటిది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆఖరి కుటుంబం వరకు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, వ్యవసాయం తర్వాత పాడి మీదనే ఆధారపడ్డటువంటి జీవితాలు, పాడి పంటలు. దీంట్లో ఏంటంటే మా యానిమల్ హస్బెండరీ తీసుకున్నప్పుడు ఒకవైపున జీవాలు, రెండో వైపున ఫిషరీస్ కానీ, మూడో వైపున డైరీ కూడా మరి బ్రహ్మాండంగా ప్రమోట్ చేసుకొని మేము ముందుకు వెళ్తున్నాం. మా డిపార్ట్మెంట్ అధికారులు హెడ్ ఆఫీస్ నుంచి కింది వరకు కూడా మరి బ్రహ్మాండంగా పనిచేస్తాం. రెండోది మా డాక్టర్లు కావచ్చు, మాకున్నటువంటి అధికారులు కావచ్చు, అందరూ కూడా సమన్వయంతో. ఎందుకంటే దేవుడికి అంటే జీవాలకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినంత విలువ. మేము గడ్డి కొరత లేకుండా వ్యాక్సిన్, మందులు, మీకు టీకాలు, డీవార్మింగ్ అంటే ఈ ఒక వైపున ఇవన్నీ చేస్తున్నాం. రెండోది నిన్న మొన్న మీకు అందరూ తెలుసు, బర్డ్ ఫ్లూ అనేది దేశం వ్యాప్తంగా ఇప్పటికీ 6 రాష్ట్రాలలో ఈ బర్డ్ ఫ్లూ రావడం అనేది జరిగింది. బట్ మన దగ్గర మన రాష్ట్రంలో ఆనవాళ్ళు లేవు, వచ్చేటువంటి అవకాశం లేదు. దానికి పూర్తిగా సంసిద్ధమై మా అధికారులు అందరూ ఉన్నారు. మా బీబీఆర్ఐ కానివ్వండి, ఎప్పటికప్పుడు మీకు టెస్టులు చేయడం కానివ్వండి, ఎక్కడెక్కడో లేనిపోని రోబోట్స్ అంతా సృష్టిస్తారు. అది కరెక్ట్ కాదు. నిన్న కూడా సంగారెడ్డిలో కొన్ని కోట్లు చనిపోయినాయని, పెద్దపల్లిలో కొన్ని చనిపోయినాయి. బట్ అవి చనిపోయినాయి. బట్ దాని సందర్భం వేరు. అవి మహారాష్ట్ర నుంచి కోట్లు కొనుక్కొచ్చినప్పుడు ఆ క్లైమేట్ కండిషన్ దిక్కించి అక్కడ క్లైమేట్ ఇక్కడ క్లైమేట్ పడరాక చనిపోయినటువంటి. అంతే తప్ప మన రాష్ట్రంలో ఈ బర్డ్ ఫ్లూ వచ్చేటువంటి అవకాశం ఏ కోశాన కూడా లేదు. దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇటువంటి చాలా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇదేంటంటే చాలా ఫేమస్గా గ్రామీణ ప్రాంతంలో ఈ మనము ఈ మటన్ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి భూమిక. కరోనా వైరస్ అప్పుడు కూడా
విపరీతమైనటువంటి డిమాండ్ మన మటన్. కాబట్టి ఇప్పుడు ఇక కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్ స్టేడియంలో ధనుర్మాస లక్ష్మీ దీపారాధన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జీఏజీ వెంకట్రామరెడ్డి, జిల్లా ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీ తదితరులు సంప్రదాయ దుస్తులతో హాజరై పూజాది కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ కర్నూలు పట్టణి ధనుర్మాస లక్ష్మీ దీపారాధన శార్పరినామ సంవత్సరే దక్షిణాయనే దశమ్యాం తిథౌ భృగువాసరే విశాఖా నక్షత్రే ఈ లక్ష్మీ దీపోత్సవం పెట్టడానికి ముఖ్య కారకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేది మాత్రం ఎవ్వరు కూడా మర్చిపోవడానికి వీల్లేని పరిస్థితి. ఆయన ఆదేశ ప్రకారమే కర్నూలు జిల్లా రాజధానిగా కాబోయే ఒక 3 రాజధానిలో ఒక రాజధాని కర్నూలు జిల్లా మనం జ్యుడిషియల్ క్యాపిటల్గా రాబోతుంది. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున లక్ష్మీ కళ్యాణం ఏర్పాటు చేయమని మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశ ప్రకారమే చేయడం జరిగిందనేది. భారతీయ కిసాన్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 3 చట్టాలను రద్దు చేయాలని, స్వామినాథన్ కమిషన్ నివేదిక వెంటనే అమలు పరచాలని, ఎంఎస్పీ ధరల కంటే తక్కువ ధరకు కొంటే శిక్ష పడేలా చట్టం చేయాలని మరియు ఢిల్లీలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ధర్నాకు మద్దతుగా గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ధర్నా చౌక్ నందు 32వ రోజు ఆందోళన నిర్వహించారు. రద్దు చేయాలి వ్యవసాయ చట్టాలను, రద్దు చేయాలి వ్యవసాయ చట్టాలను, రద్దు చేయాలి వ్యవసాయ చట్టాలను, రద్దు చేయాలి నల్లమూడి చట్టాలను, రద్దు చేయాలి నల్లమూడి చట్టాలను, రద్దు చేయాలి అమలు పరచాలి స్వామినాథన్ కమిషన్ నివేదికను, అమలు పరచాలి స్వామినాథన్ కమిషన్ నివేదికను, అమలు పరచాలి. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. వర్ధిల్లాలి దేశ రైతుల ఐక్యత, వర్ధిల్లాలి దేశ రైతుల ఐక్యత, వర్ధిల్లాలి వ్యవసాయ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి వ్యవసాయ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై. కర్నూలు జిల్లా పత్తికొండ పోలీస్ స్టేషన్లో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. సోదరుడి ప్రేమ వ్యవహారంలో పోలీసులు వేధించారంటూ రామాంజనేయులు అనే యువకుడు మనోవేదనతో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే తుగ్గలి మండలం పెండేకల్ గ్రామానికి చెందిన రామాంజనేయులు సోదరుడు కృష్ణ ఎద్దులదొడ్డి గ్రామానికి చెందిన బాలికను కిడ్నాప్ చేసినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. పత్తికొండ మండలం పందికోనలో ఒక వివాహ మహోత్సవానికి వచ్చిన బాలికను రామాంజనేయులు సోదరుడు కృష్ణ కిడ్నాప్ చేసినట్లు బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ నేపథ్యంలో పోలీసులు కృష్ణ సోదరులైన రామాంజనేయులను బంధువులను పిలిపించారు. ఒకవైపు పోలీసులు, మరోవైపు బాలిక బంధువులు వేధిస్తున్నారని ఆవేదన చెంది పత్తికొండ పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టాడు. పోలీసులు రామాంజనేయుల్ని చికిత్స నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. మీరు దాచి పని చేసినారని అంటున్నారు సార్. అది తట్టుకోలేదు కదా సార్. నేను చనిపోను. మీకు అమ్మాయి పేరు కృష్ణ సార్. ఏ ఊరు మీది? పెండే సార్ అమ్మాయి. అమ్మాయిది ఎద్దరు తెలుసు. ఎక్కడ జరిగింది సంఘటన? ఇక్కడ 10 కృష్ణ ఇది సొంతతంలో కాదు సాగినారు. ఎవరు ఆపిలోనే సాగినారు మీరు? లేదు. మా ఇంటికి వచ్చి నాకు పెళ్లి చేయాలని పెళ్లిలో పడింటే వాళ్ళు పాపం తీసుకొని పోయినాడు కేసు పెట్టినారు సార్. గుడికి రమ్మంటే ఆడలేదు తండ్రి. బయటికి పోతే వాళ్ళు చంపేస్తారు, లోపల తీరు చంపేస్తారు. మ్యారేజ్ జరిగింది 2-3 తారీఖు పెళ్లి చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి కేసీఆర్ పథకం ప్రకటిస్తే చట్టం చేసినట్టేనన్న మంత్రి శ్రీనివాస్ యాదవ్. సబ్సిడీపై గొర్రెల పంపిణీకి సంక్రాంతి కానుకగా ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వెల్లడి. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కొత్తకోటలో సిపిఎం నిరసన. కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతూ కాలయాపన చేస్తుందని ఆగ్రహం. నవాబుపేట మండలంలోని చిట్టిగిద్ద గ్రామంలో కల్లు తాగిన 20 మంది అస్వస్థత. కృత్రిమ కల్లు త్రాగడం వల్లే ఇలా జరిగిందని గ్రామస్తుల అనుమానం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మామిడిపల్లి చౌరస్తా వద్ద పసుపు రైతుల మహాధర్నా. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా వెల్జార్లో వైభవంగా శ్రీ వేదాది లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. తండోపతండాలుగా తరలి వస్తున్న భక్తులు. ఇవి బ్రిటన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజయితం.